హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ మరువలేని వంటలు. ఈరోజు నేను మీకు చేసి చూపిస్తున్న స్పెషల్ రెసిపీ కొర్రమేను మెంతికూర ఉల్లి ఆకులు కాంబినేషన్ రెసిపీ అనమాట. దీనికోసం అన్నిటికన్నా ముందు నేను ఈ ఉల్లి ఆకులు కోసుకొచ్చాను ఫ్రెష్గా. దాని తర్వాత మెంతికూర కూడా కోసాను. ఇంకా పచ్చిమిర్చి, ఇంకా క్యాప్సికమ్, 2 చిన్న క్యాప్సికమ్ ఉంటే అవి కూడా కోసుకొచ్చాను మా ఇంట్లోంచి. ఇవన్నీ వేసి ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను అనమాట. అన్నిటికన్నా ముందు మ్యారినేషన్ చేసుకుంటాము. నా వీడియోస్లో చాలా చూపించాను ఎలా మ్యారినేట్ చేసుకోవాలో, ఇందులో కూడా చూపిస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, నార్మల్ అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా కలిపిన అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలా కారం, నార్మల్ కారం, ఉప్పు, పసుపు, ఇంకా పల్లీలు, ఎండు కొబ్బరి కలిపి చేసుకున్న పొడి కమ్మదనం కోసం అదొక 2 స్పూన్స్ వేసాను. ఇవన్నీ ముందు కలిపేసి చక్కగా కలిపేసిన తర్వాత అప్పుడు మొత్తం ముక్కలకి పట్టిస్తాను అనమాట. ఇలా పట్టించడంలో నీసు వాసన అస్సలు ఉండదు, ఇంకా టేస్ట్ కూడా బాగా ఎక్కుతుంది. ఇలా అన్నీ ఈక్వల్గా పట్టించేసిన తర్వాత ఇంకా మిగిలింది ముద్ద మిగిలితే అది ఉంచేస్తున్నాను అనమాట కూరలో వేసుకోవడానికి. ఇప్పుడు ఈ ఉల్లి ఆకులు కడిగి చిన్న ముక్కలు కట్ చేసి కొత్తిమీర ఇంకా మెంతికూర ఇవన్నీ కోసి వేపేసుకున్నాను అనమాట. వేపేసి ఇవన్నీ ముందు తీసేస్తున్నాను. మెంతికూర ఉల్లి ఆకులు వేగకపోతే టేస్ట్ బాగుండదు. కొంతమంది లాస్ట్లో అలా వేసేస్తుంటారు, అలా టేస్ట్ బాగుండదు. నూనెలో వేగితేనే బాగుంటాయి. దాంతోపాటు క్యాప్సికమ్ కూడా వేపేశాను, అది కూడా వేగితేనే బాగుంటుందని. ఇప్పుడు ఇందాక మిగిలిన మసాలా ముద్ద ఉంది కదా, అది కూడా కొంచెం వేపుతున్నాను. ఇలా మసాలా మనకి మిగలకపోతే మనం వేరేగా కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మిగిలింది కాబట్టి అదే వేసేస్తున్నాను నేను. ఎందుకంటే మనం మ్యారినేట్ చేయడానికి ముక్కలకే వేసాం, కానీ ఇంకా ఈ కూరకు సరిపడా కొంచెం అవసరం ఉంది కాబట్టి కొంచెం వేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంకా నేను వేరేగా వేయట్లా, ఇదే వేసి వేపుతున్నాను. దీని తర్వాత నేను పచ్చి ఉల్లిపాయలతోనే వండుతాను ఎప్పుడు. అలాగే చాలా టేస్ట్ బాగుంటుంది చేపల కూర, రొయ్యల కూర. అందుకని పచ్చి ఉల్లిపాయలు వేసాను. దీన్ని మాత్రం వేపను, ఉల్లిపాయలు మాత్రం వేపను. వెంటనే వాటర్ పోసేస్తాను. వాటర్ పోసేసి మూత పెట్టి చక్కగా ఉల్లిపాయలు మగ్గనిస్తాను అనమాట. మెత్తగా మగ్గిన తర్వాత అప్పుడు వేస్తానన్నమాట. ఇందాక మనం అన్నీ వేపి పెట్టుకున్నాం కదా, ఈ ఉల్లిపాయలు మగ్గిన తర్వాత వేయాలి, ముందే వేయకూడదు. ఇప్పుడు చూసారా చక్కగా మగ్గిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసి నేను ఇందాక వేపి తీసుకున్న ఉల్లి ఆకులు, మెంతి కూర అవన్నీ ఉన్నాయి కదా కలిపి వేపినవి, అవి ఇప్పుడు మళ్ళీ దీంట్లో వేసేస్తాను. వేసేసి మొత్తం అంతా కలిపి వాటర్ కొంచెం ఒక 1/2 గ్లాస్ వేసి, ఎక్కువ వాటర్ ఎక్కర్లేదు ఎందుకంటే చేపలో కొంచెం వాటర్ దిగుతుంది మనం మూత పెట్టి మగ్గబెట్టినప్పుడు. అందుకని మరీ ఓరగా వాటర్ వేయకుండా జాగ్రత్తగా చూసి వేసుకోవాలి. ఎంత సరిపోతే అంతే వేసుకోవాలి, కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. ముందు మాత్రం కొంచెమే వేసాను అనమాట నేను. వేసిన తర్వాత ఇదంతా కలిపి కొంచెం వేపిన తర్వాత ఇదిగో కొంచెం వాటర్ వేసి, కొంచెం ఇప్పుడు కూరకు సరిపడా ఉప్పు కూడా కావాలి. ఇందాక మనం మ్యారినేషన్లో ముక్కలకు సరిపడానే సాల్ట్ వేసాము. అందుకని ఈ ఉల్లిపాయలకి, ఉల్లి ఆకులకి, వీటన్నిటికీ కూడా కొంచెం కావాలి కాబట్టి కొంచెం కల్లుప్పు కూడా ఇందులో వేసాను. వేసిన తర్వాత ఇప్పుడు ఈ చేప ముక్కలన్నీ పైనుంచి పేర్చేస్తానమాట. చేప చాలా డెలికేట్గా ఉంటుంది కాబట్టి మనం మెల్లిగా పైనుంచి పేర్చేయాలి. పేర్చిన తర్వాత పైన ఆయిల్ అంటలేదు కాబట్టి కొంచెం ఆయిల్ కూడా వేసాను. ఆ క్లిప్ మిస్ అయింది, కొంచెం వేసుకోవాలి ఆయిల్ పైనుంచి. వేసుకున్న తర్వాత మనం మూత పెట్టి కాసేపు ఉంచిన తర్వాత ఒకవైపు అయిన తర్వాత జాగ్రత్తగా అన్ని ముక్కలు టర్న్ చేసుకోవాలి వేరే సైడు. టర్న్ చేసుకున్న తర్వాత నేను ఈ మెంతికూర కొంచెం తక్కువ ఉందని చెప్పి ఎండబెట్టిన కసూరి మేతి వేసాను. అంటే నేను ప్రిపేర్ చేసుకున్నది ఇంట్లో. మెంతికూర ఎక్కువ ఉన్నప్పుడు అది శుభ్రంగా కడిగి చిన్న ముక్కలు కోసి ఎండలో పెట్టి చేసుకున్న డ్రై మెంతికూర అనమాట. ఇది మంచి స్మెల్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి ముందు కొంచెం కొత్తిమీర కూడా వేసి మళ్ళీ ఇది కొంచెం నలిపి వేసాను అనమాట. వేసి మళ్ళీ మూత పెట్టి ఇది కూడా ఉడికేదాకా ఉంచాను. లాస్ట్లో కూడా ఈ కొత్తిమీర అనేది స్టెప్స్ బై స్టెప్ వేసుకుంటే బాగుంటుంది, అందుకే లాస్ట్లో కూడా వేసి స్టవ్ ఆఫ్ చేశాను. చూసారా టేస్టీ కర్రీ రెడీ అయిపోయింది. ఇలా చేసి చూడండి, నాకు కామెంట్లో పెట్టండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఈరోజు వీడియో కోసం చెప్పాలనుకున్న మంచి మాట ఏంటంటే, మాటల్లో చేతల్లోని మృదుత్వం, లాలిత్యం అనేవి ఏ విషయాన్నైనా అందంగా మలిచే విషయాలు. అవి లేనప్పుడు ఏ విషయమైనా చెడిపోయే అవకాశమే ఎక్కువ.
ఇక ఉండనా మరి. బాయ్.